మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వ్యసనం ఉన్నవారి ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ వదలదు. ఇలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉండి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి తమను అనుగ్రహించాలని మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కోరుకుంటాడు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే కొన్ని వ్యసనాలను వదిలించుకోవాలి, అలాగే కొన్ని వ్యసనాలను అలవాటు చేసుకోవాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మి వైశిష్ట్యాన్ని శ్రీ అనే అక్షరం తెలియపరుస్తుంది. శ్రీ అంటే సంపద, భూమి, భాగ్యము, జయము, జ్ఞానము, తేజస్సు అనే అర్థాలు ఉన్నాయి. శ్రీతో మొదలుపెట్టే ఏ పదానికైనా ఎంతో శక్తి వస్తుంది. శ్రీ ముందు చేర్చేసరికి ఆ పదం శుభప్రదంగా మారుతుంది. స, ర, ఈ అనే 3 అక్షరాల స్వరూపమే ఎంతో దివ్యమైన శ్రీ అక్షరం. మెలికి స అంటే శుభప్రదం అని అర్థం. ర అక్షరం తేజస్సుకు ప్రతీక. ఈ అక్షరం శక్తిని సూచిస్తుంది. జ్ఞానానంద స్వరూపమై శక్తియుతమైన బ్రహ్మమే శ్రీ అక్షరం. అశ్రుతులను గుణములతో వృద్ధిపరిచి వారి దోషములను నశింపచేసి వారి ప్రార్థనలను తాను తెలుసుకుని వీటన్నిటినీ తన ప్రియ వల్లభుడైన శ్రీమన్నారాయణుల వారికి వినిపించి వారిపై ఆ పరబ్రహ్మమూర్తి సర్వభాగ్యాలను అనుగ్రహించేలాగా చేసే శక్తి ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవికి మాత్రమే కలదు. అందుకే ఆ తల్లిని శరణు వేడితే సర్వ సౌభాగ్యాలు చేకూరతాయి, సర్వ సంపదలు కలుగుతాయి, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. లక్ష్మీదేవి లోకాన్నంతటినీ కూడా చూస్తుంది. లోకమంతా ఆమెను చూస్తుంది. ఆమె ఒక మెరుపు. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే. అన్నీ ఉన్న వాణి విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేదే అసలైన లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకము. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. ఇక్కడ సంపద అంటే బంగారము, నిధి, డబ్బు, భవనాలే కాదు. ఈ భౌతిక సంపద అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోలేనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ 2 ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అయితే ఈ వ్యసనం ఉన్నవారికి చాలా త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ వ్యసనం ఉన్నవారి ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ వదలదని, సకల ఐశ్వర్యాలను ఇస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏ వ్యసనం ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు గుడ్లగూబ లక్ష్మీదేవికి ఎలా వాహనంగా మారిందో తెలిపే కథను విందాం. పూర్వం ఒక అడవిలో వయస్సు పైబడిన ఓ జంట కాపురము ఉండేవారు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఓ గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారిద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే ఇంకొకరు చిన్న వస్త్రం పీలికను ఒంటిపై పెట్టుకుని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళినా ఏమీ దొరకకపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుంది. ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తాను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది. అలా లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాలు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఆ గుడ్లగూబ ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి
ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. అంతే, వెంటనే లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంది. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కొనుక్కుంటూ వారికి ఆ శ్రీ మహాలక్ష్మికి మధ్య దిక్చూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. పక్షుల జాతిల్లో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లుక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటిచూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఇవి సంచరిస్తూ ఉంటాయి. ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే ఎన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబను అశుభానికి సూచికగా భావిస్తూ ఉంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో చాలామంది చెడు వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అంటే జూదము, మద్యపానము, ధూమపానము ఇలాంటి వ్యసనాల బారిన పడి చాలామంది లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతూ ఉన్నారు. అయితే ఒక ప్రత్యేకమైన వ్యసనం ఉన్న వారి దగ్గర మాత్రము లక్ష్మీదేవి ఎల్లవేళలా నిలుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వ్యసనం ఏమిటి అంటే చెడు వ్యసనాలను వదులుకునే వ్యసనము. ఎవరికైతే ఈ అలవాటు ఉంటుందో వారి దగ్గర లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఎవరైతే చెడు వ్యసనాలను విడిచిపెట్టగలుగుతారో వారిని లక్ష్మీదేవి తక్షణమే కరుణిస్తుంది. నెమ్మదిగా వాటంతటా అదే ధనం వస్తుంది. మద్యము, జూదము, అహంకారం వదిలి లేని వారి దగ్గరే మద్యము, జూదము లాంటి బలహీనతలు మానవ సహజం. ఆ బలహీనతలు తెలియకూడని వారికి తెలిస్తే పగబట్టిన పాము ఏ వైపు నుంచి వచ్చి కాటు వేస్తుందో తెలియనట్టు మిమ్మల్ని ఆ బలహీనతలనే ఉచ్చులో వేసి బిగిస్తారు. మీరెంతటి ధనవంతులైనా తెలిసేసరికి అంతా కరిగిపోతుంది. ధర్మరాజుకు ఉన్న జూద బలహీనత తెలిసే దుర్యోధనుడు పిలిచి మాయాజూదంతో సర్వం పోగొట్టి అడవులకు పంపాడు. ఆ జూదం వల్లే నల దమయంతులు కష్టాలు పడ్డారు. జూదం ఆడేవాళ్ళందరికీ తెలుసు ఖచ్చితంగా డబ్బులు పోతాయని, అయినా వస్తుందని ఆశ. ఆ ఆశే సర్వం పోగొడుతుంది. పోయిన చోటే వెతకాలి అనే మాట నిజమే, కానీ కొన్ని ప్రదేశాలలో పోయినవి తిరిగి వచ్చినా స్వీకరించకూడదు, ప్రయత్నించకూడదు. ధన అహంకారమే దరిద్రుని చేస్తుంది. కనుక ధనం ఉన్న అహంకారం ప్రదర్శించకూడదు. లక్ష్మి ఉండాలి, కానీ ఆ లక్ష్మిని నెత్తి మీదకి ఎక్కించుకుంటే అహంకారంగా మారుతుంది. ధనాన్ని, భార్యను నిర్లక్ష్యం చేస్తే దూరమవుతాయి. డబ్బులున్నప్పుడు ఆ ధనం అహంకారంతో గొప్ప కోసం, కీర్తి కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడితే మిగిలేది దుఃఖం. లక్షలు, వేలు ఖర్చు పెట్టిన వారి చేతులు 100 రూపాయలకు కూడా చాపాల్సి వస్తుంది. సంపద ఉన్నప్పుడు పక్కన చేరిన వారంతా మిమ్మల్ని హీరోలుగా చేస్తారు. వారి అవసరాలన్నీ కూడా, సరదాలన్నీ కూడా, వ్యసనాలన్నీ కూడా మీ మీద రుద్దుతారు. మీరే వారి జీవితంలా ప్రవర్తిస్తారు. అంతా అవ్వగానే ఎవ్వరూ కనబడరు. అంతవరకైతే పర్వాలేదు, కానీ కొందరు మీకే వ్యతిరేకంగా మాట్లాడతారు. మీ శత్రువులతో, విరోధులతో చేరిపోతారు. ఆ శౌర్య అహంకారాలతోనే ధర్మరాజు రాజుల నుంచి మహాసంపదలు తెచ్చి రాజసూయ యాగం చేశాడు. సకల రాజకోటి చేత జేజేలు కొట్టించుకున్నాడు. నరదృష్టిని పొందాడు. నెల రోజుల్లోనే కట్టుబట్టలతో మాయాజూదంలో ఓడి అరణ్యవాసానికి సోదరులతో ద్రౌపదితో వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైతే జూదము, అహంకారం వంటి అలవాట్లు లేకుండా ఉంటారో, ఆ అలవాట్ల నుండి బయట పడతారో, విడిచిపెడతారో వారి దగ్గర ఖచ్చితంగా లక్ష్మీదేవి నివాసం ఉండి సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.